రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంపవచ్చును. పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా ఉచితంగా మీరు సబ్స్క్రైబర్ కావచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కినట్టయితే రాకాలోకంలో పోస్ట్ కానీ అప్లోడ్ కానీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, సిఏఏకి సంబంధించినటువంటి విధి విధానాల్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా జారీ చేయటం జరిగింది. తద్వారా తక్షణమే సిఏఏ అమలులోకి వచ్చింది. నిజం చెప్పాలంటే ఇది దాదాపు 4 సంవత్సరాలు ఆలస్యంగా వచ్చింది. 4 సంవత్సరాలు ఆలస్యం కావడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, షాహీన్బాగ్ సహా దేశవ్యాప్తంగా 200కు పైబడి స్థానాలలో రాకపోకల్ని ఇబ్బంది పాలు చేస్తూ జరిగినటువంటి యాంటీ సిఏఏ ఉద్యమాలు, ఇవి దేశం మొత్తం మీద మత కల్లోలాలను సృష్టించే లక్ష్యంతో విదేశీ నిధులతో కొనసాగినటువంటి ఉద్యమాలు. పరిస్థితిని చక్కదిద్దేటటువంటి క్రమంలో ప్రభుత్వము ఈ నోటిఫికేషన్ని కొంత ఆలస్యం చేసింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్ రావడం వల్ల 2021, 22, 23 మధ్య భాగం వరకు కోవిడ్ ప్రభావం ఉండడం వల్ల దీనిని అమలు చేయటం అనేది, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయటం అనేది సాధ్యం కాలేదు. తర్వాత ఇప్పుడు ఆలస్యమైనప్పటికీ సిఏఏకి సంబంధించిన నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. దాంతో సిఏఏ చట్టము, పౌరసత్వ సవరణ చట్టము అమల్లోకి వచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాలకు చెందినటువంటి హిందూ, బౌద్ధ, సిక్కు, పార్సీ, యూదు, క్రైస్తవ ఈ 6 మతాలకు చెందిన, అక్కడ మైనారిటీలుగా మతపరమైన అత్యాచారాలకు గురవుతున్న ఈ 6 మతాలకు చెందినటువంటి వాళ్లకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సిఏఏ చట్టము ఉద్దేశించింది. మామూలుగా పౌరసత్వం పొందడానికి 11 ఏళ్ళు అయితే వీళ్లకు 5 సంవత్సరాలకే ఈ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే 6 సంవత్సరాల రాయితీ ఇవ్వడం జరిగింది. ఇది సిఏఏ చట్టానికి సంబంధించి మనకు తెలుసుకోవలసినటువంటి విషయం. అయితే ఈసారి సిఏఏ చట్టం యొక్క నోటిఫికేషన్ వచ్చేటప్పటికి వీధులెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి విపక్షాల దగ్గర లేదు. ఎందుకంటే విపక్షాలు ఎన్నికల మోడ్లోకి వచ్చేసాయి. ఈ సమయంలో గనక రోడ్లెక్కి సమయాన్ని వృధా చేసుకున్నట్టయితే ఓట్లు పడకపోవచ్చును, లేదా దీనిని వ్యతిరేకించటం వల్ల హిందూ ఓట్లు పూర్తిగా బీజేపీ వైపు వెళ్తాయేమోనన్నటువంటి భయము వల్ల ముస్లిం సంస్థలు సైతము రోడ్డెక్కి ఉద్యమం చేయాలన్నటువంటి ఆలోచన చేయటం లేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే, తెలంగాణలో అయితే షబ్బీర్ అలీ చాలా స్పష్టంగా చెప్పారు, సిఏఏకి సంబంధించి మనం వరి కావాల్సింది లేదు, మన పౌరసత్వం పోయేది లేదు, అనవసరంగా ఆందోళన చెంది రోడ్ల మీదకి రాకండి, తద్వారా బీజేపీకి బలం చేకూర్చేలా వ్యవహరించకండి అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొన్ని పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్ వంటి కొన్ని పార్టీలు తమ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ల కోసము, ఢిల్లీలోని ఈస్ట్ ఢిల్లీ ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ ఢిల్లీ ఏదైతే ఉందో జామా మసీద్ చుట్టుపక్కల ప్రాంతంలో ముస్లిం ఓట్లు కీలకం కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా బెంగాల్లో 30-35% ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ కొంత హడావిడి చేస్తున్నాయి. కానీ జరిగేది ఒరిగేది ఏమీ లేదు. గతంలో లాగా ఉద్యమాలు జరగటం లేదు. దీనితోటి ప్రత్యక్షంగా అమెరికా రంగంలో దిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయం. ప్రత్యక్షంగా అమెరికన్ ప్రభుత్వము రంగంలోకి దిగి సిఏఏ చట్టం ద్వారా కొన్ని వర్గాలకు పౌరసత్వం ఇచ్చే విషయంలో వివక్ష చూపుతున్నారు, మతపరమైనటువంటి వివక్ష చూపుతున్నారు. ముస్లింలను దీని నుంచి ఎక్స్క్లూడ్ చేయటం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఎక్స్క్లూడ్ చేయటము సరైనది కాదు. కాబట్టి మేము నిశితంగా దీన్ని పరిశీలిస్తున్నామని అమెరికన్ ప్రభుత్వము ఒక ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి ఇది ఎందుకు చేసిందంటే భారతదేశపు అంతర్గత వ్యవహారాల్లో ఇది జోక్యం. ఏ దేశంలో ఏ చట్టాలు ఉండాలన్నది ఆ దేశ ప్రభుత్వము, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ధారిస్తుంది. కానీ అమెరికా తగుదునమ్మా అని అన్నిట్లలోనూ తలదూరుస్తుంది. అన్ని దేశాల చట్టాలని, బంగ్లాదేశ్లో ఎన్నికలు ఎలా జరగాలి, అవినీతి, బంగ్లాదేశ్లో పద్ధతి ప్రకారం ఎన్నికలు జరిగినా అవి తప్పు అంటుంది. పాకిస్తాన్లో జరిగినటువంటి బూటకపు ఎన్నికల విషయంలో ఒక్క అభ్యంతరము లేవనెత్తదు. అమెరికా ఈరోజు సిఏఏ గురించి మాట్లాడుతుంది.
తమాషా ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి చట్టాలు కొన్ని ఉన్నాయి, ఆ చట్టాలకు సిఏఏకి ఏమీ తేడా లేదు. అమెరికాలో లాటెన్బర్గ్ అమెండ్మెంట్ అని ఒక అమెండ్మెంట్ ఉంది. 1990లలో ఈ అమెండ్మెంట్ వచ్చింది, 1990స్లో ఈ అమెండ్మెంట్ వచ్చింది. లాటెన్బర్గ్ అనేటటువంటి సెనేటర్ తీసుకొచ్చినటువంటి అమెరికన్ రాజ్యాంగంలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఇది, సవరణ. ఈ సవరణ ప్రకారము రష్యా, యుక్రెయిన్, జార్జియా, మాజీ రష్యన్ దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవ మైనారిటీలు కానీ యూదు మైనారిటీలు కానీ వాళ్ళపైన రష్యన్ ప్రభుత్వం గనక అత్యాచారాలు చేస్తే తమ మతాన్ని పాటించటం వాళ్లకు కష్టమైనట్లయితే వాళ్ళు అమెరికాకు వస్తే వేగవంతంగా వాళ్లకు రెఫ్యూజీ స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది, పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. క్రైస్తవ జనాభా రష్యాకి చెందిన, యుక్రెయిన్కి చెందిన, లేకపోతే లాటిన్ అమెరికన్ దేశాలకు చెందినటువంటి క్రైస్తవ సంస్థలకు, క్రైస్తవ వ్యక్తులకు, మతపరమైనటువంటి అత్యాచారాలకు గురవుతున్న వాళ్లకు వేగవంతంగా పౌరసత్వం ఇవ్వాలన్నది ఈ లాటెన్బర్గ్ అమెండ్మెంట్ లక్ష్యం. అంటే వాళ్ళు అమెరికన్లు కారు, అమెరికాతో సంబంధం లేదు, అమెరికాకి, లాటిన్ అమెరికాకి, రష్యాకి ఎటువంటి నాభినాళ ఉంబెలికల్ సంబంధం లేదు. కానీ ఆ దేశంలో క్రైస్తవులపైన అత్యాచారం జరిగితే అమెరికా స్పందించి వాళ్ళకి పౌరసత్వం ఇస్తోంది. ఇది గమనించాల్సిన విషయం. దీనికి స్పెక్టర్ అనేటటువంటి మరొక సెనేటర్ ఒక 8-10 సంవత్సరాల తర్వాత మరొక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ ఏంటంటే, ఇరాన్లో ఉన్నటువంటి షియా ఇస్లామును వ్యతిరేకించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడాను అమెరికాలో ఆశ్రయం కల్పించి వేగవంతంగా పౌరసత్వం ఇచ్చేందుకు కొన్ని ప్రొవిజన్స్ చేయాలి అన్నది ఈ స్పెక్టర్ అమెండ్మెంట్ యొక్క లక్ష్యము. అంటే లాటెన్బర్గ్ అమెండ్మెంట్, స్పెక్టర్ అమెండ్మెంట్ అమెరికాతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు కేవలము మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడము, శరణాగతి ఇవ్వడం, వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడము చేస్తుంది. సిఏఏకి, లాటెన్బర్గ్ అమెండ్మెంట్కి కానీ స్పెక్టర్ అమెండ్మెంట్కి కానీ తేడా ఏముంది? సిఏఏ కూడాను చారిత్రక కారణాల వల్ల బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో చిక్కుబడిపోయినటువంటి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, యూదు, క్రైస్తవ మతాలకు చెందినటువంటి వాళ్ళు. క్రైస్తవ మతం ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే క్రైస్తవులందరూ కూడాను దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ కారణాల వల్ల మతం మారారు కాబట్టి వాళ్ళు కూడా భారతీయ మూలానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళందరిపైన మైనారిటీలు కావడం వల్ల మతపరమైనటువంటి అత్యాచారం జరుగుతోంది. 3 దేశాలు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ఇస్లామిక్ రిపబ్లిక్లు కావడం వల్ల, ఇస్లాం అక్కడి అఫీషియల్ రిలీజన్ కావడం వల్ల వీళ్ళు ఉత్పీడనకు, అత్యాచారానికి గురవుతున్నారు. కాబట్టి అవిభక్త భారతదేశంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఈ దేశానికి చెందిన వాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క భద్రత భారత ప్రభుత్వపు బాధ్యత. కాబట్టి నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందము 1961లో చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వానికి పాకిస్తాన్లో ఉన్నటువంటి మైనారిటీల రక్షణ బాధ్యత ఉంది. ఈ బాధ్యతలో భాగంగా సిఏఏని తీసుకుని రావడం జరిగింది. కాబట్టి లాటెన్బర్గ్ అమెండ్మెంట్ కానీ స్పెక్టర్ అమెండ్మెంట్ కానీ సరైనవైనప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా సరైనది. అదే దృక్పథంతో ఉన్నాయి. కానీ అమెరికా ఇప్పుడు ఈ లాటెన్బర్గ్ అమెండ్మెంట్ కానీ స్పెక్టర్ అమెండ్మెంట్ గురించి మాట్లాడకుండా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయాన్ని వివాదం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో తిరుగుబాటు రావడం లేదు, వాళ్ళు కోరుకున్నటువంటి రెజీమ్ చేంజ్ జరగటం లేదు, మళ్ళీ నరేంద్ర మోదీ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక రకంగా అల్లకల్లోలం సృష్టించేటటువంటి ప్రక్రియకు ఆజ్యం పోసే పనిని అమెరికా చేస్తోంది. నిజానికి గురివింద గింజ తన నలుపుని ఎరగదన్నట్టుగా అమెరికా తన లాటెన్బర్గ్ అమెండ్మెంట్, తన స్పెక్టర్ అమెండ్మెంట్ గురించి మాట్లాడకుండా కేవలం సిఏఏ గురించి మాట్లాడటం అనేది కేవలం రాజకీయము తప్ప మరేమీ కాదు. ఈ విషయాన్ని అమెరికా గుర్తుంచుకుంటే మంచిది. ఈ దేశ పౌరులు కూడా అమెరికా యొక్క గేమ్ని అర్థం చేసుకోవాలి. అమెరికా గేమ్లో పావులుగా మారుతున్నటువంటి ఈ దేశపు కుహనా సెక్యులర్, లిబరల్, మార్క్సిస్ట్ మేధావులు కూడా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.